రైట్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కేటీఆర్ హయాంలో జరిగిన జిల్లాల అశాస్త్రీయ విభజనను త్వరలో సరిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజరికాన్ని ప్రతిబింబించేలా ఉన్న రాచకొండ కమిషనరేట్ పేరు మాత్రమే తాను మార్చినట్లు రేవంత్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు పాలనకు ఆటంకాలు కల్పించేలా చూస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే తన ధ్యేయమని రేవంత్ అన్నారు. గెజిటెడ్ ఉద్యోగుల క్యాలెండర్ డైరీ ఆవిష్కరణలో మాట్లాడిన రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి. రేపు పొద్దుగాల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ± జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ± పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. ఎవరు ఎలాంటి అపోహలు కొత్త ఏదో జరిగిపోతుందని, జిల్లాల పేర్లు తీస్తురని, పెడుతుండ్రని, పెట్టమని, తీయండి అని ఇవన్నీ వదిలేయండి. రైట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జిల్లాల పునర్విభజన అలాగే మండలాల పునర్విభజన త్వరలో జరగబోతుంది అని అయితే చెప్పకనే చెప్తున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సిరి, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి ఏ జిల్లాలు రద్దు అవుతాయి, ఏం జరగబోతోంది, సో జ్యుడిషియల్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం బడ్జెట్ సమావేశాల్లో అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో జిల్లాల పునర్విభజన పైన అటు పొంగులేటి మాట్లాడిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు అంటే ఓవరాల్గా 33 జిల్లాలు ఉంటే 73 రెవెన్యూ ఉంటే గనక ఆ తర్వాత 600 పైగా మండలాలు ఉన్నాయి. సో ఇందాక ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. గతంలో ఉమ్మడి 10 జిల్లాలు ఉంటే దాంట్లో 466 మండలాలు ఉన్నాయి. సో ఇప్పుడు 2020-21లో ములుగు నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జరిగిన వ్యవస్థ మొత్తం కూడా శాస్త్రీయంగా జరగలేదు, అశాస్త్రీయంగా జరిగింది అన్నది ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. సో ఈ వాదనలన్నీ విన్న తర్వాత, ఈ వాదనలన్నీ చూసిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయానికి వచ్చింది. ఒక జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేసి సుప్రీం అంటే రిటైర్డ్ జ్యుడిషియల్ జడ్జిలతో జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేసి ఏ జిల్లాలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే జిల్లాల పరంగా పర్యటనలు చేసి జియోలాజికల్గా ఎక్కడెక్కడ బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కమిటీ విచారణ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రతిపాదన ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. నిజానికి కొడంగల్ విషయానికి వస్తే కొన్ని వికారాబాద్లో ఉంటాయి, కొన్ని నారాయణపేటలో ఉంటాయి. సో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈవెన్ జనగామ విషయంలో కూడా చేర్యాల సిద్దిపేటకు వస్తూ ఉంటుంది, బట్ పోలీస్ డివిజన్ వచ్చేసి అటు హుస్నాబాద్ ఉంటుంది. అగ్రికల్చర్ కానీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కానీ వీళ్ళంతా గజ్వేల్లో ఉంటారు. సో ఇది మళ్ళీ భువనగిరి పార్లమెంట్ కిందకి వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్లు ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈవెన్ సిరిసిల్లను కూడా మళ్ళీ కరీంనగర్లో కలిపేస్తాం, హుస్నాబాద్లో కలిపేస్తాం అంటూ కూడా అటు ఇప్పటికే కరీంనగర్లో కలుపుతాం అంటూ కూడా ఇప్పటికే పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. సో పోలీస్ సబ్ డివిజన్లు కానీ కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఒక క్లస్టర్ లాగా లేదు, రకరకాలుగా ఉన్నాయి. సో బార్డర్స్ ఇష్యూస్ ఉన్నాయి అన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. బట్ ఈ కమిషన్ వేసిన తర్వాత ఎంతవరకు ఈ మొత్తంగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తాయి అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో నియోజకవర్గ పునర్విభజనలో లాగానే జిల్లాల పునర్విభజన కూడా చేస్తామంటూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మోర్ ఓవర్ ఓవైపు సెన్సెస్ కూడా పూర్తి చేయాలి. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామంటున్నారు. సో కేంద్రం అది మొదలు పెడితే కనుక సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఓసీలు కూడా అవసరం ఉంటుంది జిల్లాల పునర్విభజన చేస్తే గనక. సో వీటి పరంగా ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది మాత్రం చూడాలి. సో ఇది ఇప్పటికిప్పుడు జరుగుతుంది అన్నటువంటిది మాత్రం ఏమీ లేదు. సో కేవలం ఒక రాజకీయ విమర్శ లాగానే దీన్ని చూడాలి. సో గతంలో
అంటే పునర్విభజన అవసరమైనా కానీ ఇప్పటికే నాయన్ రాజేందర్ కూడా చెప్పడం జరిగింది, వరంగల్ని హన్మకొండని 2 ముక్కలుగా చేశారు, సో వరంగల్లో కలిపేస్తామంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. అటు సిరిసిల్లను కరీంనగర్లో కలిపేస్తామంటూ కూడా సిద్దిపేటను కరీంనగర్లో కలిపేస్తామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈవెన్ కేటీఆర్ కూడా ఈరోజు కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్ కానీ వనపర్తి కానీ సో వీటిని ముట్టుకుంటే కనుక అగ్నిగుండం అవుతుంది, మళ్ళీ 21 జిల్లాలకు చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా అటు కేటీఆర్ చెప్పినటువంటి అంశం. సో ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి మీద కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చారు. ఒక జ్యుడిషియల్ కమిటీ చేస్తాం, బడ్జెట్ సమావేశాల్లో మండలాలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తా ఉన్నారు. బట్ ఇది అంత ఈజీగా ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు. ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. సో అది ముఖ్యమంత్రి ఇప్పటివరకు మాట్లాడినటువంటి అంశాలు. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే కనుక సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పుని ఈరోజు ఇచ్చిందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్లకు సంబంధించిన పోలవరం నల్లమల సాగర్ ఇష్యూ పైన కూడా మాట్లాడింది. ఆ అంశం పైన కూడా మాట్లాడదాం. ఓ టు యు సిరి. థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో వాదనలు సరిగా